ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా? కానీ క్రికెట్ పేరుతో ఆడుతున్నటువంటి బెట్టింగ్ మాత్రం చాలా తప్పు. 2 కోట్ల రూపాయలను బెట్టింగుల్లో పెట్టి నష్టపోయినటువంటి ఒక వ్యక్తి ఉదంతం. ఇప్పుడు 1,20,00,000 అందులో మీరు బెట్టింగ్లో పెట్టి వద్దండి. మీరే 2 కోట్ల వరకు నష్టపోయారు అంటున్నారు కదా. నమస్తే, నేను విజయ్. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా? క్రికెట్కు వేరే ఫ్యాన్స్గా ఉన్నారా? కులం, మతం అంతా క్రికెట్ అని భావిస్తున్నారా? అప్పటి వరకు తప్పులేదు. కానీ క్రికెట్ పేరుతో ఆడుతున్నటువంటి బెట్టింగ్ మాత్రం చాలా తప్పు. మీకు తెలియకుండానే ఆ వ్యసనంలో కూరుకుపోతారు మీరు. ముందు ₹1 వస్తుంది, ₹10 పోతుంది. అలా 1000, 1,00,000, కోట్ల వరకు మీరు అందులో చిక్కుకుపోతారు. సో అలా బెట్టింగ్లో డబ్బులు పెట్టి సరదాగా అందులోకి ఆ ఊబిలోకి వెళ్ళేటువంటి వారి కోసమే ఈ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఒక వ్యక్తి సంవత్సర రోజుల్లో 2 కోట్ల రూపాయలను బెట్టింగుల్లో పెట్టి నష్టపోయినటువంటి ఒక వ్యక్తి ఉదంతం లైవ్లో మీకు లైవ్ కాల్ ద్వారా మీకు వివరిస్తాను. ఆ వ్యక్తి సుమన్ టీవీకి కాల్ చేశాడు. సో స్టూడియో నుంచి ఆ వ్యక్తి ప్రజెంట్ ఇప్పుడు లైన్లో ఉన్నారు. మీ ముందు అతనితో మాట్లాడతాను. అతను అఘాయిత్యం చేసుకుంటానికి నాకు వేరే ఆప్షన్ లేదు, సుమన్ టీవీ కాపాడండి, నాకు న్యాయం చేయండి అంటూ అతను వచ్చాడు. సో ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ ఆన్ చేస్తాను, మీరే వినండి. అవును, ఈ 2-3 కోట్ల రూపాయలు ఎంత కాలంలో నష్టపోయారండి? సార్ 1 ఇయర్ సార్. 1 ఇయర్. 1 ఇయర్ ఏ మ్యాచెస్ ఆడేవాళ్ళు మీరు? 1 ఇయర్ ఓన్లీ నేను ఐపీఎల్ ఆడాను సార్. ఏదైనా మన క్రికెట్ బెట్టింగ్ లోనే ఓడిపోయారు సార్. ఇప్పుడు మరి అవును, మీరు యాక్చువల్గా మీరు ఏం చేస్తుంటారు? అంత పెట్టడానికి 3 కోట్లు పెట్టారంటున్నారు. నేను వెల్డర్ను సార్. నేను వెల్డర్ను, అక్కడ పని చేస్తున్నా. జనాలు అవుట్ ఆఫ్ పట్టుకు వెళ్ళడానికి చాలా మందికి ఒక 150 మందికి నేను పెట్టాను. ఏం వెళ్ళడానికి? పట్టుకెళ్ళడానికి, అక్కడ పని చేసుకుని అవుట్ సోర్సింగ్ లాగా మీరు? నేను మధ్య నుండి ఒక ఇంజనీర్ తో కాంటాక్ట్ చేసి అలా ఆ జనాల డబ్బులు నా దగ్గర ఉండి ఆ డబ్బులు బెట్టింగ్ పెట్టేసి ఓడిపోయాను సార్. ఇప్పుడు ఆ జనాలు కూడా అవుట్ ఆఫ్ వెళ్ళలేదు. ఆ జనాలందరూ నాకు టార్చరు, నా కుటుంబానికి టార్చరు, నాకు టార్చరు. ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు సార్. ఇప్పుడు నేను జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ 3 నెలలు అవుతుంది. నేను ఇలాగే తల దాచుకుంటున్నాను సార్. తల పరిచయట్లేదు సార్. 2 చుట్లు సోను సూద్ సార్ గడు కూడా కలిసి వెళ్ళండి ఈ మాట చెప్పడానికి. అతను కూడా నాకు కలలేదు సార్. ఇప్పుడు 2 కోట్ల వరకు నష్టపోయారు అంటున్నారు కదా, ఒకేసారి నష్టపోయారా 2 కోట్లు? లేదు సార్, 1 ఇయర్ లోనే. 1 ఇయర్లో అంటే మీకు అసలు అమౌంట్ రావడం ఎంత? అవును, చేస్తే ఏదో కొంత పెడతారు కానీ మీరు మరీ 2 కోట్లు అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ కూడా అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదంటున్నారు. నాది ఏం చేయాలి, ఏమి నాకు మైండ్ పని చేయలేదు సార్. డబ్బులు లేకపోతే నాకు ఒక విత్తనంలాగా అయిపోయింది సార్. జర్మనీలో మీరు వెండరు? నేను వెల్డర్ సార్. 150 దాకా వస్తుంది సార్. 150 దాకా వస్తుంది. 1.5 lakhs? లేదు సార్, అదే 1,50,000 వస్తుంది. ఓకే, మీకు శాలరీ ఇవన్నీ కూడా పోద్దు, మీకు వచ్చే ప్రాఫిట్ 1,50,000. 1,50,000 వస్తుంది సార్. అవును, శాలరీస్ ఇవన్నీ కూడా, ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా మీకు ఎంత పడుతుంది మీ అకౌంట్ లో? ఎంప్లాయ్ కాదు సార్. ఇప్పుడు నేను అక్కడికి పని చేయడానికి వెళ్ళాను కదా సార్. డబ్బులు కట్టుకుని 2 లక్షలు కట్టుకుని నేను జర్మనీ వెళ్ళాను కదా సార్. అలాగే నేను కూడా జనాలకి పట్టుకెళ్ళడానికి మనిషి దగ్గర 1,50,000 లెక్క నేను తీసుకున్నా సార్. ఓకే, ఎంత మంది వద్ద తీసుకున్నారు అలా? మొత్తం నేను అదే 2 కోట్ల రూపాయలు తీసుకున్నా సార్. 150 మంది అవుతారు సార్. 150 మంది దగ్గర తీసుకున్నా సార్. ఇప్పుడు ఆ 1.5 లక్ష అది మీకు వచ్చే ప్రాఫిట్ కింద ఏమన్నా, అంతేనా? నాకు వచ్చే కాదు సార్. ఒక మనిషి దగ్గర నాకు 15,000 కమిషన్ ఉంటుంది సార్. 1,50,000 దగ్గర నాకు 15,000 కమిషన్ అంతే. ఆ మిగతా అమౌంట్ అంతా కూడా ఫ్లైట్ టికెట్స్, తర్వాత మిగతా అమౌంట్ అనేది మనకి ఫ్లైట్ టికెట్స్, వాళ్ళకి డాక్యుమెంట్స్ డబ్బులు అన్ని సార్. వీసా ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ సార్. ఒక పర్సన్ మీరు ఇండియా నుంచి జర్మనీకి మీరు అక్కడ తీసుకెళ్లి అక్కడ వర్క్ లో పెట్టిన దానికి 15,000 రూపాయలు నాకు 15,000 నాకు ప్రాఫిట్ సార్ అంతే. సో అలా ఎంతమంది పెట్టారు మీ దగ్గర? దాదాపు 100 మంది. 150 మంది పెట్టారు. ఇప్పుడు ఆ 150 మంది అమౌంట్ ని మీరు బెట్టింగ్ లో పెట్టేశారు. ఇప్పుడు ఆ 150 మంది మీకు కాల్స్ చేస్తున్నారా? నాకు కాల్ చేస్తున్నారు సార్. అంత ఊరు సరికిలే సార్. దాంట్లో 30 మెంబర్స్ నా రిలేషన్షిప్ సార్. ఏ ఊరండి, ఎక్కడన్నారు?
సార్ ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం. ఒడిశా లైన్. మీరు బాధపడొద్దు, ఎందుకంటే తెలుసో తెలియక తప్పు చేసేసారు. బెట్టింగ్ మిమ్మల్ని అతను ప్రలోభ పెట్టాడా మిమ్మల్ని? నాకు ప్రాబ్లం పెట్టాడు సార్, నాకు చెప్పాడు నాకు ఇలాగ ఆడితే ఇలాగ అవుతుంది, ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పాడు సార్. ఇది ఒకటి నాకు అక్కడ ప్రూఫ్ ఉంది సార్. అతను మీడియేటర్, అతను మీడియేటర్ కాడ ఆడే లైన్ నడిపేది అతనే. ఓహో, బెట్టింగ్ నిర్వాహకుడు అతనే బుక్కి నడిపిస్తాడు అతనే. ఓకే. ఎక్కడ అతను నడిపిస్తాడు? అతను ఎక్కడ ఉంటాడు? అతను అదే మా జరడా పోలీస్ స్టేషన్, మాకు ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ ఊరే అతను. ఆ ఊరు విడిచిపెట్టేసి బరంపురంలో ఉంటున్నాడు అతను. బరంపురంలో ఉంటున్నాడు, ఒడిశాలో ఉంటున్నాడు. అవును, ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యాచ్ కి ఎంత పెట్టేవాళ్ళు? ఒక్కొక్క మ్యాచ్ కంటే సార్ ఏ రోజు 30,000, ఏ రోజు 50,000 ఇట్లా ఆడేసాను సార్. సుమారుగా ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు ఆడుంటారు ఇలా ఈ సంవత్సరం రోజుల్లో? ఇప్పుడు చాలా మ్యాచ్లు సార్. మొన్నకు ఇప్పుడు వరల్డ్ కప్ ఆడాను, IPL ఆడాను, చాలా టోటల్ ఆడేసాను సార్. టోటల్ 2 అవునండి. ఇప్పుడు మ్యాచెస్ అంటే ఎప్పుడు IPL ఉన్న టైంలో డైలీ ఉంటాయి, మిగతా టైంలో డైలీ ఉండవు కదా మ్యాచెస్. మిగతా ఉంటాయి కదా సార్. మనకి శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఉంది, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఉంది, మొత్తం క్రికెట్ లో. ఓహో, ఇండియన్ IPL కాకుండా వేరే దేశాల్లో జరిగే ప్రీమియర్ లీగ్స్ కూడా ఆడుతుంటారు. మన లోకల్ మ్యాచ్లు కూడా కొన్ని ఉంటాయి కదా సార్. లోకల్ మ్యాచ్లు కూడా ఆడేశారు సార్. లోకల్ మ్యాచెస్ అంటే ఏంటి? రంజీ మ్యాచ్. లోకల్ మ్యాచ్ అంటే మనకి 10 ఓవర్స్ ఉంటాయి కదా సార్. 10 ఓవర్ ఏది విలేజ్ మన టౌన్స్ లో సిటీస్ లో జరుగుతుంటాయి. టౌన్స్ ఏదైనా మనకి స్కై అనేది ఒకటి ఉంది కదా సార్ యాప్. యాప్ పేరు ఏం పేరు? స్కై సార్. స్కై యాప్ లోన 80 జెట్ వస్తాయి సార్. ఇప్పుడు మీరు యాప్ లో వాటిని చూసుకొని ఆడేవారు అంటే మీరు చెప్పిన మీడియేటర్ కి అమౌంట్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తే అతనికి నేను అమౌంట్ చేస్తే ఆడ నా వాలెట్ లో డబ్బులు వేసేవాడు సార్. మీ వ్యాలెట్ అంటే యాప్ లో ఉండే వ్యాలెట్ కి? నా యాప్ అదే వాలెట్ అంటే నాకు వాలెట్ ఒకటి క్రెడిట్ చేస్తాడు కదా సార్. నా ఐడిలో క్రెడిట్ చేసి నాకు వాలెట్ లో నేను అతనికి డబ్బులు వేస్తే నా వాలెట్ లో డబ్బులు వేసేవాడు. ఓకే, అంటే మీరు చెప్పేది ఒక రకంగా ఇది ఆన్లైన్ బెట్టింగ్ లాగా అంతేనా? ఆన్లైన్ కాదంటే బుక్ అతనే, నేను నడిపేది అతనే. ఇప్పుడు 1,20,00,000 అందులో మీరు బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నారంటే ఎవరైనా అంత ఇవ్వాలంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మీకు ఎవరైతే ఇస్తానంటున్నా సార్, నేను కష్టపడి ఇస్తానంటున్నా. నాకు ఫ్రీగా ఇవ్వండి అనట్లేదు సార్. నాకు ఇప్పుడు నెలకు వచ్చేటప్పుడు 1.5 వస్తుంది, 1,50,000 వస్తుంది. అలా నాకు టైం ఇస్తే నేను ఇస్తా. కాదంటే ఈ జనం అంటే వాళ్ళు ఆ జనంతో ఏదన్నా మాట్లాడుకొని ఆ జనంతో ఏదన్నా వాళ్ళు ఒప్పట్లేదు సార్. అది ఆ డీల్ నేను చేసా సార్. వాళ్ళు ఒప్పట్లేదు సార్. నీకు కట్టాం కదా, నీకు నమ్మి మేము కట్టాం కదా, నువ్వు ఏం చేస్తున్నావు చెయ్యి, ఆ డబ్బులు. అవును, ఒక 6 నెలల్లో 1 సంవత్సరం టైం పెట్టుకొని ఈ లోపు మీరు చెప్పినట్టుగా మీకు రావాల్సిన ప్రాపర్టీస్. అలాగే సార్. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే నెలకి నేను కష్టపడతా, ఒక సైడ్ లైన్ ఇచ్చేసి వస్తా అని చెప్పాను. వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. అందుకోసమే అంటున్నా సార్. సరే, మీరు ఇప్పుడు హైదరాబాద్ కి ఏమన్నా రాగలరా? నేను వస్తా సార్, ఎక్కడికైనా వస్తా సార్. తిరుగుతున్నా సార్, నాకేదో అవుతారు కలది. సరే అండి, మీరు ఒక పని చేయండి సార్. మా ద్వారా వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తాం. ఏంటంటే మీరు ఎవరైతే అమౌంట్ తీసుకోన్నారో కొంత టైం అడిగితే టైం ఇస్తే ఆ టైంలో మీరు వాళ్ళకి ఎలా షూరిటీ, ఎలా హామీ ఎలా ఇస్తారు? హామీ అనేది నేను ఆల్రెడీ వాళ్ళకి బాండ్ పేపర్ లో రాసి ఇచ్చినాను సార్. వాళ్ళకి అంటే 6 month లోన ఏదైనా. ఇప్పుడు మీ భార్య బిడ్డలకు తెలుసా ఈ విషయం అంతా? మీ తల్లిదండ్రులకు తెలుసా? బెట్టింగ్ ఓడిపోయిన సంగతి వాళ్ళకి తెలియదు సార్. ఇది ఫస్ట్ టైం మీకు చెప్తున్నా సార్. ఓకే, వాళ్ళకి తెలియదు విషయం. ఓకే, వాళ్ళకి ఎవ్వరు చెప్పలేదు సార్. ఇది ఏ విషయం సార్? చనిపోతే బెటర్ గానీ వద్దండి. మీరు అలాంటి అగాచాలు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మిమ్మల్ని నమ్ముకొని కుటుంబం ఉంది, మీ భార్య బిడ్డలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని నేను బెట్టింగ్ ఓడిపోయానంటే నేను ఇక తలెత్తలేను సార్. మీరు రండి, సోమవారం బయలుదేరండి. అలాగే సార్. నా నెంబర్ ఇప్పుడు మన ఈశ్వర్ గారు మీకు పెడతారు. మేమున్నా, తొందరపడదు. సుమన్ టీవీ మీకు చేతనైనంత సాయం చేసే ప్రయత్నం చేస్తుంది. తొందరపడదు. నేను తొందరపడను కాదు సార్. నేను తిండి తిప్పలు తినలేకుండా నేను మంచిగా నన్ను 95 కేజీలు ఉండే వ్యక్తిను ఇప్పుడు 60 కేజీలకు వస్తే ఈ 3 నెలలు అంటే నేను ఎలాగుండని బాగా ఆలోచించండి సార్ మీరు. ఓకే, యోగేశ్వర్ రెడ్డి గారు, ఒక్క రోజు ఓపిక పట్టండి. మీరు సోమవారానికల్లా హైదరాబాద్ లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అలాగే సార్. అలాగే సార్. మేము ఇప్పుడు మీరు మాకు కాల్ చేసిన వీడియోని మేము రికార్డ్ చేసాము, మీ ఫోన్ కాల్ ని. ఏమేం జరిగిందని ఫస్ట్ దీన్ని వదిలేద్దాం సుమన్ టీవీలో. తర్వాత మీరు వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత మీ ఫేస్ కి మాస్క్ వేసి దాన్ని చెప్పకుండా హైడ్ చేస్తాం. ఓకేనా? సరే, మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు, వాడికి మీరు పంపిణీకి సంబంధించి పంపించినవి అవన్నీ ఉంటాయి చూసారా, వస్తు బ్యాంక్ స్టేట్మెంటు, మీరు వాడికి ఫోన్ పే ద్వారానో దేంటోనో అమౌంట్ పంపించుంటారు. ఆ స్క్రీన్ షాట్లు నాకు ముందు ఒకసారి, ఇప్పుడు స్క్రీన్ షాట్లు, మీ ఆధార్ కార్డు. కాకపోతే మేము ఈ వార్త వేయాలంటే మాకు కొంత ఎవిడెన్స్ ఉండాలి కదా. మీరెవరో మాకు తెలియదు, మీ దగ్గర ఏ ఆధారాలు మేము చూడలేదు. మేము ఈ వార్తను ఇవ్వాలంటే ముందు బేసిక్ ప్రూఫ్స్ మాకు ఉండాలి.
నేను సార్ అన్ని ప్రూఫ్లు ఇస్తాను. నాకు ఈ వాట్సాప్ నెంబర్కి ఈ వాట్సాప్ నెంబర్ పంపండి. అలాగే సార్, నేను పంపిస్తాను సార్ అన్ని. నేను అందరూ, ఎందుకంటే చాలా మంది వాడితో మాట్లాడిన ఫోన్ ట్రాన్సాక్షన్ ఏదైనా వాయిస్ రికార్డ్స్ ఉన్నాయా? ఏమి లేవు సార్ నా కాడ. సరే ఓకే, మీరు ఇది పంపించండి చెప్తాను. నా ఫోన్ ఎత్తాడు సార్, నా ఫోన్ ఎత్తుతాడు. రేపు మీరు రండి, మీరు స్టూడియోలో వాడు ఫోన్ ఎత్తి వాడితో నేను మాట్లాడతాను నేరు. అలాగే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్. రండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. సో చూసారుగా, బెట్టింగ్ యాప్ల ద్వారా, ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా, అంటే క్రికెట్లోనూ లేకపోతే వేరే గేమ్స్లోనూ లక్షల రూపాయలు పెట్టేస్తే కోట్లు సంపాదించవచ్చు, ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోవచ్చు, నెల రోజుల్లోనో సంవత్సర వ్యవధిలోనే ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదిగిపోవచ్చు అనేటువంటి ఒక అత్యాశతో ఇలా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను బెట్టింగ్ల ద్వారా పెట్టుకొని చివరకు చనిపోయేటువంటి, సూసైడ్ చేసుకొని తనను నమ్ముకున్న కుటుంబాన్ని గాలికి వదిలేసి, రోడ్డుకు వదిలేసి, భార్య చిన్న చిన్న బిడ్డలను సైతం వదిలేసుకొని ఇప్పుడు ఎవరు నలుగురిలో పరువు దక్కించుకోలేక, ఓవైపు పరువు పోతుంది, మరోవైపు కుటుంబానికి అండగా నిలబడలేక, మరొక వైపు పోయిన డబ్బుల్ని ఎలా తిరిగి సంపాదించాలో తెలియక ఇలా ఎంతోమంది బెట్టింగ్ల ద్వారా, క్రికెట్ బెట్టింగ్ల ద్వారా, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయలను, లక్ష రూపాయలను పోగొట్టుకుంటున్నటువంటి ఉదంతం. సో మీరు కూడా అప్రమత్తంగా ఉండి, ఎవరైనా బెట్టింగ్ యాప్ల్లో అమౌంట్లు పెడుతున్నారా, ఎవరైనా క్రికెట్ బెట్టింగ్స్ ఆడుతున్నారా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఇప్పుడు మా సుమన్ టీవీ స్టూడియోకి కాల్ చేసినటువంటి ఈ వ్యక్తిలాగా మీరు కాకుండా అలర్ట్గా ఉండండి. సో బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేల్కోండి. క్రికెట్ బెట్టింగ్లు పెట్టి సరదాగా అలవాటు చేసుకున్న వారు అదొక వ్యసనంగా మార్చుకొని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి వారందరూ కూడా మీకు ఇదొక హెచ్చరిక.